ఇంట్లో అన్ని విధాలా చూసుకొని నెల నెల జీతం ఇచ్చిన భర్తతోటేమో గొడవాడుతూ ఉంటాం. ఉమ్, కానీ ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేసి తిన్నారా అని అడిగితే అబ్బా ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో, ఇలాంటోడు నాకు దొరికితే ఎంత బాగున్నో అని అనుకుంటాం. వాడు చూపికి ఏమవుతుంది కేరింగు? వాడి సొమ్ము ఏం పోతుంది? 10 రూపాయలు ఖర్చు అవుతుందా? నోటు మాటే కదా, అడిగేస్తాడు. దాంట్లో ఏముంది? మన కోసం కష్టపడేది మన ఇంట్లోనూ వాళ్ళే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. బయటవాడు మనుషులు యూజ్ చేసుకోవడానికే ఏవేవో 4 తీపి తీపి కవర్లు చెప్తారు. అవన్నీ అస్సలు నమ్మకండి. అన్ని విధాలా తెచ్చిపెట్టిన భర్తకి ఎప్పుడో కోపం వచ్చి ఒక మాట అంటే, అబ్బా మా ఆయన అలాంటోడు, నన్ను కొట్టాడు, తిట్టాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. 10 రూపాయలు సంపాదించినాడు కోపం వచ్చి ఒక మాట అంటే ఏమవుతుందబ్బా? మన అమ్మ అయితే అనదా, మన నాన్న అయితే అనలేదా? మనల్ని చిన్నప్పటి నుండి మన అమ్మ నాన్న ఏమనలే మనల్ని? అలానే మన భర్త కూడా అనుకోవాలి. బయటోడు ఎవడైనా ఇలా ఫోన్ చేసి 2 తీపి మాటలు చెప్పగానే ఓ మురిసిపోకండి. వాడింట్లోనూ వాడు కూడా అలానే ఉంటాడు. మనం బయటోళ్ళం కాబట్టి 2-3 నిమిషాలే మాట్లాడేది కాబట్టి తీపి తీపి కవర్లు నీటిలో బూర్లు వండేసి తినిపించేస్తారు. నూనె కొనక్కర్లేదుగా, ఖర్చు లేదుగా, కాబట్టి అలా మాట్లాడేస్తారు. అదే వాళ్ళ ఇంట్లో ఆడమనండి, ఆడుతాడేమో చూడండి. ఎవరు ఆడరు అట్లా. మారండి. నిజమేందో అబద్ధమేందో తెలుసుకోండి. మనల్ని ఎలా చూస్తున్నారో ఎలా లేదో మన ఇంట్లోని వాళ్ళు గమనించండి. బయటోడు 100 రూపాయలు ఖర్చు పెడతాడు కానీ నీకోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడు. అదే నీ ఇంటోడైతే సర్వస్వం తెచ్చి నీ ఇంట్లోనే పోస్తాడు. కాబట్టి ఇంటి ఆయనని మంచిగా చూసుకోండి. ఏదో మైండ్లో ఉండి ఆలోచించకుండా రియాలిటీకి రండి. రియాలిటీకి వస్తే జీవితం అంటే ఏంటని తెలుస్తుంది. అందరూ తప్పటడుగులు వేస్తారు, వేయరని లేదు, నాతో సహా ప్రతి ఒక్కరు వేస్తారు. కానీ సరిదిద్దుకోవాలి. కొంతకాలానికైనా కొంచెం మారాలి. చిన్నప్పుడు బంగారం కదా అని పెద్ద అయ్యి కాలు వచ్చినాక కూడా బంగురుతామా? అప్పుడు బంగారంలో ఏం కాదు, ఇప్పుడు కూడా బంగురుదామని? అలా కాదు కదా. మనకి కాలు వచ్చినాయి, అన్నీ తెలిసినాయి. తెలిసినాక తెలిసినట్టుగా మసులుకోవాలి. ఎవరో మాయ మాటలు చెప్పిస్తే మా ఇళ్ళల్లో పడకండి. ఎప్పటికైనా మన ఇల్లు, మన భర్త, మన పిల్లలు, మనది మాత్రమే మనకు శాశ్వతం. ఎవ్వడు ఏమీ తెచ్చిపెట్టిడు, ఏమీ ఇవ్వడు. ఇది ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని యూజ్ చేసుకున్న వరకే బయట వాళ్ళు. మన ఇంట్లో గొడవలు అయితే అవ్వవంటలేను, అయినా సరిదిద్దుకోండి. దాన్ని ఎలా చేస్తే వాళ్ళు మారుతారో, ఎలా చేస్తే మన కుటుంబం మన చేతుల్లోకి వస్తుందో అలా చేసుకొని సంసారం, ఇల్లు, పిల్లలు మనది. ఎప్పటికైనా మనకే. బయట వాళ్ళు ఎవ్వరు కారు. వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం చేసినంత అందులో సగం 50% అయినా సగం కూడా చేయరు మన కోసం. అది మనం గమనిస్తేనే తెలుస్తుంది. ఏదో మైకంలో ఉంటే తెలియదు. అది కళ్ళకు పొరలు వస్తాయి. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అలా. మన భర్త మన కోసం ఎంత చేస్తాడబ్బా. మగోడికి ఏం కావాలి? ఏదో ఎప్పుడో ఇంత తాగుడు, అంతకు మించి అయితే ఏం లేదు. అన్ని సౌకర్యాలు ఆడవాళ్ళకి. గాజులు అంటాం, పూసలు అంటాం, బట్టలు అంటాం, షాపింగ్లు అంటాం, సినిమాలు అంటాం, షికార్లు అంటాం, అటు తిరగాలంటాం, ఇటు తిరగాలంటాం. మగోడికి ఇన్ని ఉంటాయి ఖర్చులు. కనబడని ఖర్చు ఆడదందే. మగోడిది ఒకటే ఖర్చు, కొంచెం మందు తాగుతారు అంతే. కాబట్టి బయట చెత్తనా కొడుకులు ఎవరిని నమ్ముకొని మీ సంసారాలు అయితే పాడు చేసుకోకండి. మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబమే ఎప్పటికైనా మనకు శాశ్వతం. ఎవడు కాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. థ్యాంక్ యూ.